హాయ్ గైస్, మనం ఇప్పుడు వచ్చేసి గో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ టాపిక్ యొక్క ఎజెండా చూస్తే డిఫరెంట్ గో డేటా టైప్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డిఫరెంట్ వేస్లో గో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలనేది చూపిస్తాను. అట్ లాస్ట్ గో వేరియబుల్స్ అనేది కాన్స్టెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఓకేనా గైస్, నో టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం గో డేటా టైప్స్ గురించి చూద్దాం. బిఫోర్ దట్ ఎవరికైతే వేరియబుల్స్ తెలియదో నేను చెప్తున్నాను చూడండి. మనం యాక్చువల్లీ నేను ప్రీవియస్గా ఏదైతే కోడ్ యూజ్ చేశానో అదే కోడ్ ఇక్కడ యూజ్ చేసేస్తున్నా. అండ్ అదే మెయిన్ ఫస్ట్ హెలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలని చూపించాను కదా మీకు గో ప్రోగ్రామింగ్లో. మనం ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మనకి సమ్ డేటా అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం ఒక వేరియబుల్ అనేది కావాలి. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఒక కంటైనర్ బ్లాక్ అనమాట. ఆ కంటైనర్ బ్లాక్లో మనం వచ్చేసి సమ్ డేటా అనేది స్టోర్ చేస్తాం. ఓకేనా గైస్, ఇక్కడ వరకు ఓకే కదా మీకు? అది ఎలా స్టోర్ చేస్తాం అనేది చూపిస్తాను చూడండి. సింపుల్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఇక్కడ హెలో రోల్ నెంబర్ అని ఉంది, బట్ నేను రోల్ నెంబర్ అక్కడ పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రోల్ నెంబర్ 1 అని ఇక్కడ పెట్టేశాను అనుకో, ఇన్ ఫ్యూచర్లో ఎప్పటికీ అది రోల్ నెంబర్ 1 కిందే ఉంటుంది, అవును కదా? బట్ మనకు అలా రోల్ నెంబర్ 1 అని డిఫైన్ చేయకూడదు మనం ముందుగానే. దానికోసం మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఒక వేరియబుల్ అనేది తీసుకుంటాం. వేరియబుల్ ఎలా తీసుకోవాలంటే వేర్ అనే కీవర్డ్తో తీసుకుంటాం. ఓకేనా గైస్, వేరియబుల్ని వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసి తీసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి నేను నేమ్ అని ఇచ్చా, నేమ్ కాదు రోల్ నెంబర్ కాబట్టి రోల్ అని ఇస్తున్నా, రోల్ నెంబర్ 1. ఓకేనా గైస్, ఇప్పుడు చూస్తే మీరు నేను ఒక రోల్ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఓకేనా, రోల్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని అందులో 1 అనే నెంబర్ని నేను స్టోర్ చేశా. సింపుల్ అసైన్ చేశాను అనమాట. రోల్ అనే వేరియబుల్కి 1 అని అసైన్ చేశాను. ఆ రోల్ని నేను ఇక్కడ వాడుకుందాం అనుకుంటున్నాను, ప్రింట్ చేయాలి కదా నేను. చూడండి, సింపుల్గా కామా పెట్టేసి ఆ రోల్ అనేదాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటా. సింపుల్ ఈ వేరియబుల్లో ఏదైతే డేటా ఉంటుందో అది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. వస్తుందా రావట్లేదో నేను చూపిస్తాను చూడండి. సేవ్ చేసేసి రన్ చేస్తున్నాను. వన్ సెకండ్ గైస్. మీరు ఇక్కడ చూస్తే హలో రోల్ నెంబర్ 1 వచ్చేసిందా? ఇన్ కేస్ నేను ఈ వేరియబుల్ని 250 కింద మార్చి రన్ చేస్తాను చూడండి. మార్చి రన్ చేస్తే నాకు ఏమొచ్చింది? 250 అనేది ప్రింట్ అవ్వాలి, అంతేనా? హెలో రోల్ నెంబర్ 250. అర్థమైందా గైస్? సింపుల్గా మనం ఈ వేరియబుల్లో ఎటువంటి డేటా స్టోర్ చేస్తే ఆ డేటా అనేది స్టోర్ అయ్యి మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను తర్వాత. ఇప్పుడు మనం వచ్చేసి అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుంది వేరియబుల్స్లో డేటా ఎలా స్టోర్ చేస్తున్నాం అనేది. మనం ఇప్పుడు వచ్చేసి గోలో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి? డేటా టైప్ అంటే ఏం లేదు గైస్, మనం ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నామనే దాన్ని బట్టి డేటా టైప్ అనేది మారుతూ ఉంటుంది. అవి ఎన్ని రకాలు ఉన్నాయనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు గోలో సెవరల్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకేనా, వాటిని కేటగరైజ్ అయితే చేసాము. ఆ కేటగరైజ్ చేసిన దాంట్లో ఫస్ట్ వచ్చేసి బేసిక్ డేటా టైప్స్. ఓకేనా గైస్, తర్వాత వచ్చి కాంపోజిట్ డేటా టైప్స్, చివరిగా రిఫరెన్స్ డేటా టైప్స్ అనమాట. బట్ ఈ కాంపోజిట్ డేటా టైప్స్ అండ్ రిఫరెన్స్ డేటా టైప్స్ ఈ రెండు నేను ఇప్పుడైతే చెప్పట్లేదు, ఇన్ ఫ్యూచర్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పినా అవి అర్థం కావన్నమాట. అందుకని చెప్పేసి ప్రజెంట్ అయితే మనం బేసిక్ డేటా టైప్స్ మాత్రమే చెప్పుకుంటున్నాం. ఈ బేసిక్ డేటా టైప్స్ వచ్చేసి 4 ఉంటాయి. ఇంట్, ఫ్లోట్, 64, బూల్, స్ట్రింగ్. ఈ 4 కలిపేసి బేసిక్ డేటా టైప్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా గైస్, బేసిక్ డేటా టైప్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇంట్. ఓకేనా గైస్, ఇంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్ అని పిలుస్తాం మనం. ఈ ఇంటీజర్ చూస్తే మనం ఇంటీజర్లో మనకి ఇన్ని రకాల కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా గైస్, ఇంట్ 8, ఇంట్ 16, ఇంట్ 32, ఇంట్ 64. ఓకేనా, ఇలా ఇంట్ 8 అంటే 8 బిట్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒక రేంజ్ ఉంటుంది, -127 to 128 అలా రేంజ్ ఉంటుంది. ఓన్లీ ఇంట్ 8లో ఆ రేంజ్లో ఉన్న నెంబర్స్ మాత్రమే మనం ఇన్సెర్ట్ చేయగలం అనమాట, స్టోర్ చేయగలం. ఓకేనా గైస్, ఇంట్ 16కి ఒక రేంజ్ ఉంటుంది, ఇంట్ 32కి ఒక రేంజ్ ఉంటుంది, ఇంట్ 64కి ఒక రేంజ్ ఉంటుంది. బేసికల్లీ ఇలాంటివి ఉంటాయని చెప్తున్నాను, కానీ మనం ఇవి ఏమీ యూజ్ చేయము. డైరెక్ట్గా మనం ఇంట్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇది మ్యాక్సిమం అనమాట. మ్యాక్సిమం మనకి ఎంత అయితే రేంజ్ మనం వేరియబుల్ అనేది స్టోర్ చేసుకోగలదో అంత రేంజ్ అనేది స్టోర్ చేసేసుకుంటుంది.
ఓకేనా గైస్. యూఇంట్ అంటే అన్సైన్డ్ ఇంట్ అనమాట. అన్సైన్డ్ ఇంట్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, నెగిటివ్ నెంబర్స్ అనేది స్టోర్ చేసుకోలేదు. ఓకేనా గైస్. యూఇంట్లో కూడా టైప్స్ ఉన్నాయి కదా, మీకు చిన్న ఎగ్జాంపుల్ కింద చూపించాను చూడండి. ఏజ్ ఏజ్ అనేది నా వేరియబుల్ నేమ్. ఓకేనా గైస్. ఇక్కడ వచ్చేసి నా డేటా టైప్ ఏంటి, నేను ఇక్కడ నెంబర్స్ స్టోర్ చేస్తున్నాను. ఏజ్ అనేది న్యూమరికల్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి, ఇంటీజర్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి సింపుల్గా నా డేటా టైప్ అనేది ఇంట్ అనేది ఇక్కడ నేను పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఇంట్ పెడతాం వల్ల ఆటోమేటిక్గా 30 అనేది వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఏజ్ అనే వేరియబుల్లో 30 అనేది స్టోర్ అవుతుంది. మీకు ఇంకా చూపించాలంటే నేను ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇంట్ 8 వచ్చేసి చిన్న నెంబర్స్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం అని చెప్పేసి. సో సింపుల్గా మీరు ఇక్కడ ఇంట్ బదులు ఇంట్ 8 కూడా పెట్టుకోవచ్చు. బట్ 3 డిజిట్స్లో 127 నుంచి -127 నుంచి 128 వరకు స్టోర్ చేసుకుంటుంది అంతే. ఓకేనా గైస్. ఇది ఇంటీజర్ అయితే మీకు అర్థమైంది కదా, న్యూమరికల్ నెంబర్స్ అనేది స్టోర్ చేసుకోవడం కనేసి. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్స్. ఓకేనా, ఫ్లోట్ డేటా టైప్ అంటాం మనం. ఈ ఫ్లోట్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ 32 ఉంది, ఫ్లోట్ 64, ఈ రెండు ఉన్నాయి. సింపుల్ మళ్ళీ చెప్పాను, ఫ్లోట్లో 32 బిట్, ఫ్లోట్లో 64 బిట్. 32 బిట్ వచ్చేసి రేంజ్ అనేది చిన్నగా ఉంటుంది, 64 బిట్ వచ్చేసి రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రేంజ్ ఇన్ ద సెన్స్ మనం స్టోర్ చేసే వాల్యూ ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఎంత పెద్ద వాల్యూ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఫ్లోట్ 32 అండ్ ఫ్లోట్ 64 ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే ఏమీ లేదు. సింపుల్ చూడండి గైస్, ఇప్పుడు అక్కడ వచ్చేసి 175, 30, 35, 127 ఇలా నెంబర్స్ అనేవి స్టోర్ చేయగలం. పాయింట్ అనేది డెసిమల్స్ ఉంటాయి కదా, పాయింట్ ఆఫ్టర్ నెంబర్స్, ఇవైతే మనం స్టోర్ చేయలేమన్నమాట ఎప్పుడు ఇంటీజర్ డేటా టైప్ అయితే. సో దానికోసం మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్లో వచ్చేసి మనం డెసిమల్ తర్వాత పాయింట్ నెంబర్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. 175.4, 170 అలా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, మీకు అర్థమైంది కదా, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ స్టోర్ చేయడానికి ఫ్లోట్ డేటా టైప్ మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి బూలియన్ డేటా టైప్. కంప్యూటర్ టెక్నాలజీలో ప్రతిదీ జీరోస్ వన్స్లో ఉంటుందని మీకు తెలుసు కదా. సేమ్ ఇక్కడ వచ్చేసి ట్రూ ఫాల్స్ ఈ రెండు మాత్రం స్టోర్ చేయగలమన్నమాట. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఓకేనా గైస్. బూలియన్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ బైనరీ అనమాట. బైనరీ డేటాని స్టోర్ చేయడానికి మోస్ట్లీ యూజ్ చేసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తే ట్రూని ఫాల్స్ని ఈ రెండింటిని మాత్రం మనం ఈ బూలియన్ డేటా టైప్లో స్టోర్ చేయగలం. ఓకేనా గైస్. బూలియన్ గురించి కూడా మీకు అర్థమైంది కదా. కమింగ్ టు స్ట్రింగ్ వచ్చేసి తెలుసు కదా మీకు, స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం సెట్ ఆఫ్ క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. స్ట్రింగ్లో డేటా వచ్చేసి మనం ఎప్పుడు వచ్చేసి ఇలా స్టోర్ చేయకూడదు అనమాట, ఇలా డైరెక్ట్గా ఇచ్చేయకూడదు. వాటికి డబుల్ కొటేషన్స్ అనేది ఇచ్చి అప్పుడు మనం సేవ్ చేస్తాం అనమాట స్ట్రింగ్ డేటా టైప్లో. గైస్ నేను ఫాస్ట్గా వెళ్ళడం వల్ల మీకు చెప్పడం మర్చిపోయాను. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ డేటా టైప్ డిఫర్ అవుతుందో చూసారు. స్ట్రింగ్కి స్ట్రింగ్, బూలియన్కి బూల్. చూడండి బూల్. ఫ్లోట్కి వచ్చేసి నేను ఇక్కడ ఫ్లోట్ 64 యూజ్ చేసుకున్నా. ఓకేనా, ఫ్లోట్ 64. ఇక్కడ చూస్తే మీకు ఇంటీజర్. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా, మొత్తం 4 డేటా టైప్స్ అనేది మీకు నేను చెప్పాను. ఇంటీజర్, ఫ్లోట్, బూల్, స్ట్రింగ్, ఇవి 4 డేటా టైప్లు చెప్పాను కదా. ఇక్కడికి మీకు బేసిక్ డేటా టైప్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆన్ ఎగ్జాంపుల్లో చూసేసి 4 డేటా టైప్లు మనం యూజ్ చేసి చూద్దాం. ఓకేనా గైస్, రైట్. దానికన్నా ఇక్కడికి డేటా టైప్స్ అయిపోయింది కదా. మనం డిఫరెంట్ వేస్లో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలనేది చూద్దాం. చూడండి గైస్, ఇప్పుడు వేరియబుల్స్ ఇన్ గో లాంగ్వేజ్. ఫస్ట్ మెథడ్ చూడండి. యూజింగ్ వేర్ కీవర్డ్ యూజ్ చేసుకుని మనం వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలనేది నేను చెప్తాను. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్కి ముందు వేరియబుల్ డిక్లరేషన్ చేయాలంటే మీరు వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకోవాలి. వేర్ పెట్టిన తర్వాత మీకు వేరియబుల్ నేమ్, మీరు ఏదైతే వేరియబుల్కి నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇవ్వాలి. దెన్ డేటా టైప్ అనేది స్పెసిఫై చేయాలి. డేటా టైప్స్ ఇప్పుడే కదా మీకు నేను చెప్పాను, ఇంటూ, ఫ్లోట్, బూల్, స్ట్రింగ్. అలా మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ డేటాని ఇక్కడ మెన్షన్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీరు వేర్ అంటే నా వేరియబుల్ డిక్లరేషన్ అనేది నేను స్టార్ట్ చేశాను. వేర్ వచ్చేసి అండ్ నా వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్. దెన్ నేమ్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి నేను శివ అని ఇద్దాం అనుకుంటున్నాను. శివ అనేది ఏంటి, ఒక స్ట్రింగ్ కదా, అందుకని ఇక్కడ నేను స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. ఓకేనా గైస్. ఏజ్ వచ్చేసి ఎలా ఉంటుంది, న్యూమరికల్ ఫార్మాట్స్లో ఉంటుంది. సింపుల్గా 30 ఇలా ఇస్తే కనుక నాది ఇంటీజర్ డేటా టైప్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఏజ్లో ఇక్కడ ఇంటి అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా గైస్, మీకు అర్థమైంది కదా. ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ మనం యూజ్ చేసి చేద్దాం రండి. ఒక హ్యాండ్స్ ఆన్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ ఏంటి, వేర్
నేమ్ కదా, స్ట్రింగ్ డేటా టైప్ యూజ్ చేసుకున్నా, వేర్ ఈజ్ ఇంట్. మీరు ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ థింగ్ అనేది చెప్పడం మర్చిపోయాను ప్రీవియస్గా. మీరు ఇప్పుడు చూస్తే గో లాంగ్వేజ్లో వచ్చేసి మనం ఇష్టం వచ్చినట్టు వేరియబుల్స్ డిక్లేర్ చేసి వదిలేయడానికి ఉండదు. మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశారంటే ఆ వేరియబుల్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. అదర్వైజ్ మీకు ఎర్రర్ అనేది ఇండికేట్ చేస్తుంది. చూడండి, ఎర్రర్ మీద క్లిక్ చేస్తున్నా, ఇంకోండి ఇక్కడ అండర్లైన్ చేసి చూపిస్తుంది కదా. అలా చూపించడానికి రీజన్ ఏంటంటే మీ వేరియబుల్స్ అనేది యూజ్ చేయలేదు అక్కడ, అందుకని మీకు అలా చూపిస్తుంది. నేను ఇక్కడ యూజ్ చేస్తాను. చూడండి, నేమ్ ఏజ్. చూడండి, మీకు అండర్లైన్ ఎర్రర్ రెడ్ కలర్లో చూపించట్లేదు. దట్ ఇన్ ద సెన్స్ మీకు ఎటువంటి ఎర్రర్ లేనట్టు. ఓకేనా గైస్, హోప్ యూ అండర్స్టాండ్. బట్ నేను ఇక్కడ అయితే వేరియబుల్ అయితే డిక్లేర్ చేశాను, వేర్ నేమ్ అని డిక్లేర్ చేశాను, దాంట్లో స్ట్రింగ్ స్టోర్ చేయాలనుకుంటున్నా అని చెప్పాను. బట్ నేను ఏ వాల్యూని ఇక్కడ అసైన్ చేయలేదు దానికి వచ్చేసి. ఓకేనా, నేను ఏ వాల్యూని ఇలా అసైన్ చేయలేదు. అసైన్ చేయకపోతే ఏం జరుగుతుందంటే డిఫాల్ట్ వాల్యూస్ అనేవి స్టోర్ అయిపోతాయి. డిఫాల్ట్ వాల్యూస్ ఇనిషియల్గా అసైన్ అవుతాయి అనమాట. ఓకేనా గైస్, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే నేను మిగతా డేటా టైప్స్ కూడా చూపిస్తాను. గైస్ మీరు ఇక్కడ చూస్తే నేను 4 రకాల డేటా టైప్స్ మెన్షన్ చేశాను. ఐ మీన్ జస్ట్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాను. నేమ్, ఏజ్, బూల్, ఫ్లోటింగ్ అని చెప్పేసి 4 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నా కదా. బట్ మీరు ఇక్కడ చూస్తే నేను ఎటువంటి వాల్యూని అసైన్ చేయాల. ఓకేనా గైస్, సో నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా అసలు ఏం వాల్యూస్ వస్తాయి అనేది. ఏం వాల్యూస్ వస్తాయి మీరు చెప్పండి? డిఫాల్ట్ వాల్యూస్ అనేవి వస్తాయి. డిఫాల్ట్ వాల్యూస్ ఏంటనేది నేను చూపిస్తాను. చూడండి గైస్, 4 వేరియబుల్స్ని నేను ప్రింట్ చేశాను. సింపుల్గా ఒకసారి రన్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ 0 అంటే వెయిట్ నేమ్లో వచ్చేసి ఏం స్టోర్ అయి ఉంది. యాక్చువల్గా 0 రావడానికన్నా ముందు నేమ్లో వచ్చేసి నేను ఏం స్టోర్ చేయలేదు కాబట్టి ఇలా ఒక ఎంప్టీ స్ట్రింగ్ అనేది స్టోర్ అయి ఉంటుంది బై డిఫాల్ట్గా. ఓకేనా గైస్, డిఫాల్ట్ వాల్యూస్ డిఫాల్ట్గా ఇది స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంటీజర్లో ఇంటీజర్ నెక్స్ట్ ఏజ్ అనేది ప్రింట్ చేశాను కదా. మీరు ఇక్కడ చూస్తే ఏజ్ వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ మీకు 0 అనేది వచ్చింది. సో ఇంటీజర్కి ఏంటి డిఫాల్ట్ వాల్యూ 0. ఓకేనా, నెక్స్ట్ బూల్కి ఏమొచ్చింది ఫాల్స్ వచ్చింది. డిఫాల్ట్గా బూల్లో ఏం స్టోర్ అయి ఉంటుంది? ఫాల్స్ స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే నెక్స్ట్ వచ్చేసి 0. ఈ 0 ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్లోటింగ్ నుంచి వచ్చింది. సో డిఫాల్ట్గా ఏం స్టోర్ అయి ఉంటుంది? 0.0. ఇదే కదా మనకు స్టోర్ అయి ఉంటుంది ఫ్లోటింగ్ పాయింట్స్. ఓకేనా గైస్, మీకు ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ అనేది అర్థమైంది కదా. ప్రతి ఒక్క డేటా టైప్కి నేను డిఫాల్ట్ వాల్యూ అనేది చెప్పాను. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి. మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారంటే అది ఖచ్చితంగా ప్రోగ్రామ్లో ఎక్కడైనా యూజ్ చేయాలి. అదర్వైజ్ మీకు ఎర్రర్ అనేది రేజ్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు ఫ్లోటింగ్ వాల్యూ అనేది ఇక్కడ తీసేసాను. మీరు ఇక్కడ చూడండి, ఫ్లోటింగ్ డిక్లేర్ అండ్ నాట్ యూజ్డ్ అంటే మీరు వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకున్నారు కానీ ఎక్కడ యూజ్ చేయలేదు. అందుకని నేను ఎర్రర్ అయితే పుష్ చేస్తున్నాను. నా వాల్యూ చూడండి 0.0 చూపిస్తుంది. ఇక్కడ వాల్యూ 0.0 చూపిస్తుంది. రైట్ గైస్, మీకు అర్థమైంది కదా. డిఫాల్ట్ వాల్యూస్ అయితే నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఇది వచ్చేసి డిక్లరేషన్ అనమాట. ఓకేనా, జస్ట్ మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడం ఎలా అనేది. ఓకే, రెండు నేను స్కిప్ చేస్తున్నా ప్రజెంట్. నువ్వు డిక్లేర్ చేసి వదిలేస్తే డిఫాల్ట్ వాల్యూ స్టోర్ అవుతాయని మీకు అర్థమైంది కదా. నువ్వు ఇలా డిక్లేర్ చేసిన తర్వాత నేను ఏజ్లో ఒక వాల్యూ పెట్టుకోవాలనుకున్నా. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు నాకు 30. ఓకే, అండ్ నేమ్కి వాల్యూ అసైన్ చేస్తున్నా. నేమ్కి వాల్యూ అసైన్ చేస్తే ఆ నేమ్ వచ్చేసి ధనుష్ అని ఇద్దాం. ఓకేనా గైస్, మీరు ఇప్పుడు చూస్తే నేమ్లో నేను ఏం వాల్యూ అసైన్ చేశాను? ధనుష్ అనే వాల్యూ అసైన్ చేశాను. ఏజ్లో వచ్చేసి 30 అనే వాల్యూ అసైన్ చేశాను. ప్రింట్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ రన్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే ధనుష్ 30. ఫస్ట్ నేమ్ అనేది ప్రింట్ చేశాను, తర్వాత ఏజ్ అనేది ప్రింట్ చేయడం వల్ల ధనుష్ 30 మీకు ఇక్కడ వచ్చేసింది. అర్థమైంది కదా గైస్. ఫస్ట్ డిక్లేర్ చేసి తర్వాత మనం వాల్యూ అసైన్ చేస్తున్నాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వేరియబుల్ నేమ్ని ఏజ్ని డిక్లేర్ చేసా. అందులో వచ్చేసి ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూస్ అనేవి స్టోర్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, డిఫాల్ట్ వాల్యూస్ స్టోర్ అయ్యి ఉన్నాయి. వాటిని నేను ఓవర్ రైట్ చేసా, అంటే మళ్ళీ అందులో వేరే వాల్యూని పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత నేను ఇక్కడ ప్రింట్ చేస్తే మాకు ధనుష్ 30 అనేది వచ్చింది. ఓకేనా గైస్, రైట్, మీకు అర్థమైంది కదా. మీరు ఇప్పుడు చూస్తే నెక్స్ట్ ఫస్ట్ మీకు వేర్ కీవర్డ్ యూజ్ చేసి ఎలా డిక్లేర్ చేయాలో నేను చూపించాను కదా. నెక్స్ట్ వచ్చేసి
డైరెక్ట్గా మనం ఇలా డిక్లేర్ చేసి తర్వాత ఇనిషియలైజ్ చేయడం కన్నా ఇనిషియలైజ్ చేయడమే కాదు, మనం డైరెక్ట్గా డిక్లేర్ చేసినప్పుడు ఇనిషియలైజేషన్ కూడా చేసేయచ్చు వాల్యూని. చూడండి సింపుల్, నేను అదే ఇక్కడ చెప్తున్నాను. విత్ ఇనిషియలైజేషన్ ఏం లేదు, వేర్ నేమ్ స్ట్రింగ్ జాన్ అండ్ నేమ్ వేర్ ఇంట్ 30, అదే కదా. నేను ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఇనిషియలైజేషన్ అనేది చేసి చూపిస్తాను. చూడండి సింపుల్గా ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి నేమ్ వచ్చేసి ధనుష్ అండ్ ఏజ్ వచ్చేసి 30. ఇప్పుడు మన వేరియబుల్ డిక్లరేషన్లో బై డిఫాల్ట్ వాల్యూస్ ఏం వెళ్తున్నాయి, 30 వెళ్తుంది అండ్ నేమ్ ధనుష్ వెళ్తుంది. ఇందాక బై డిఫాల్ట్గా ఏం వెళ్ళింది, ఇలా కొటేషన్స్ వెళ్ళి బై డిఫాల్ట్ 0 అనేది వెళ్ళింది. ఓకేనా గైస్, మీకు అర్థమైంది కదా. రైట్, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. డైరెక్ట్గా డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోతాయి. డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి, ఇప్పుడు మనకి ధనుష్ 30, ఈ రెండే కదా మనకి డిఫాల్ట్ వాల్యూస్. చూడండి ధనుష్ అండ్ 30 అండ్ డిఫాల్ట్ వాల్యూ ఇప్పుడు నేను 50 చేశాను అనుకోండి, ఏం ప్రింట్ అవుతుంది, సింపుల్గా ధనుష్ 50 అని ప్రింట్ అవుతుంది. అంతే కదా, ఇదిగోని చూడండి ధనుష్ 50. ఓకేనా గైస్, ఇది ఇనిషియలైజ్ చేసా. ఇన్ కేస్ నేను ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఇక్కడైతే ప్రింట్ చేసేసా. ఓకే, ఇన్ ఫ్యూచర్ నేను మాడిఫై చేయాలంటే సింపుల్గా ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 70 అని పెట్టా. మళ్ళీ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. పైన ఒకసారి ప్రింట్ చేద్దాం, కింద ఒకసారి ప్రింట్ చేద్దాం. మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పేది ఏంటో. ఇనిషియల్గా ఏజ్ అనేది నేను 30 మెన్షన్ చేసా, 50 మెన్షన్ చేసా. ప్రింట్ చేసి చూపిస్తా. తర్వాత నేను దాన్ని ఓవర్ రైట్ చేస్తా 70 తోటి. దెన్ మళ్ళీ ప్రింట్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా గైస్, చూడండి ఇనిషియల్గా ధనుష్ 50 వచ్చింది, చూసారా ధనుష్ 50. తర్వాత ధనుష్ 70 వచ్చింది. 1 సెకండ్ మీకు సపరేట్గా చూపిస్తాను. ప్రింట్ అంటే అన్నీ ఒక లైన్లో వచ్చేస్తాయి. ప్రింట్ ఎలా అంటే మీకు లైన్ అనేది సపరేట్ అవుతుంది. అంటే మీరు ఇది ప్రింట్ చేసిన తర్వాత ఒక న్యూ లైన్ క్రియేట్ అయ్యి తర్వాత నెక్స్ట్ లైన్ ఇది ప్రింట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తూ చూడండి. ఇక్కడ చూడండి ఏజ్ అనేది నెక్స్ట్ ఏం జరిగింది, 70 కింద మారిపోయి వచ్చింది. అంటే ఇక్కడ వరకు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వరకు మీకు వచ్చేసి ఏజ్ వాల్యూ అంతా 50. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ వాల్యూ మనం ఓవర్ రైట్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చేసి 70 కింద మారింది. రైట్ గైస్, మీకు అర్థమైంది కదా. నో ఇనిషియలైజేషన్ వాల్యూస్ కూడా చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఇన్ఫరెన్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ టైప్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. స్ట్రింగ్ అని ఇంట్ అని అలా ప్రతిసారి మనం మెన్షన్ చేయడం వల్ల మనకి బర్డెన్ అవుతుంది కదా టైప్ చేయడం. దాన్ని స్కిప్ చేయడం కోసం టైప్ ఇన్ఫరెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. గో ఆటోమేటిక్గా టైప్ ఇన్ఫరెన్స్ అనేది చేసుకోగలదు. సింపుల్ మీరు అసైన్ చేసే వాల్యూ బట్టే అది టైప్ ఇన్ఫరెన్స్ అనేది చేసేసుకుంటుంది. మీరు ఇక్కడ చూస్తే నేను ధనుష్ అనే వాల్యూని అసైన్ చేస్తున్నా. ఓకేనా, వేర్ కీవర్డ్తో ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు ధనుష్ అనే వాల్యూని అసైన్ చేస్తున్నా. ఆటోమేటిక్గా ఈ వేరియబుల్ అనేది స్ట్రింగ్ అనేది టైప్ని తీసేసుకుంటుంది అనమాట. టైప్ ఇన్ఫరెన్స్ చేసుకోగలదు. అంటే మనం మెన్షన్ చేయకపోయినా పర్వాలా. చూడండి నాకు ఎటువంటి ఎర్రర్ త్రో చేయట్లా. ఓకేనా, రన్ చేసినా సరే నాకు ఎటువంటి ఎర్రర్ రాదు. మీరు చూస్తే అవుట్పుట్ అనేది వచ్చింది చూసారా, యాజ్ చేసిన అవుట్పుట్ నాకు వచ్చేసింది. ఎటువంటి ఎర్రర్స్ అనేది ఇక్కడ నాకు డిస్ప్లే అవ్వట్లా. ఓకేనా, బట్ ఇనిషియలైజేషన్ ప్రాసెస్లో మాత్రం మీరు ఇందాక చెప్పాను కదా ఇక్కడ పైన ఇనిషియలైజ్ చేసి కింద యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇలా చేసినప్పుడు మాత్రం మనకు అవ్వదు. 1 సెకండ్ గైస్, తీసేసిన. రైట్, ఇక్కడ చూడండి ఎర్రర్ అనేది చూపిస్తుంది నాకు, ఎక్స్పెక్టెడ్ టైప్ అని చెప్పేసి. మీరు ఒకసారి ఇక్కడ ఎక్కడో ఇనిషియలైజ్ చేసి తర్వాత వాడుకుందామంటే కుదరదు. మీరు ఎక్కడైతే ఇనిషియలైజేషన్ చేశారో అలాంటప్పుడే మీరు వాల్యూని కనుక అసైన్ చేసేస్తే, ఓకేనా, ఇలా వాల్యూని కనుక అసైన్ చేసేస్తే మీరు ఆటోమేటిక్గా మీరు టైప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సిన పని ఉండదు. ఇన్ కేస్ మీరు అలా అసైన్ చేయని పరం మీరు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మనం కింద వాడుకోవచ్చు. ఓకేనా గైస్, రైట్, మీ టైప్ ఇన్ఫరెన్స్ గురించి కూడా అర్థమైంది కదా సింపుల్గా. ఇదైతే కంప్లీట్ అయింది. అన్నిటికన్నా ద బెస్ట్ మెథడ్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుని వాడుకోవడానికి ద బెస్ట్ మెథడ్ అయితే చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీకు సింపుల్ ఏం లేదు, వేర్ కీవర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డేటా టైప్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ కాలన్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి వాల్యూ అనేది అసైన్ చేసేయచ్చు డైరెక్ట్గా. చూడండి నేను మళ్ళీ ఇక్కడ సింపుల్గా చూపించేస్తాను మీకు. నేమ్ కాలన్ ఈజ్ ఈక్వల్ టు హై అండ్ ఎస్ కాలన్ ఈజ్ ఈక్వల్ టు 30.
చూడండి guys, ఇది ద బెస్ట్ మెథడ్. ఇది వేరియబుల్స్ మనం క్రియేట్ చేసి వాల్యూ అసైన్ చేసుకోవడానికి. నేను రన్ చేసి చూపిస్తున్నా, మీకు డేటా అనేది డిస్ప్లే అయిపోతుంది, నేమ్ని ఏజ్ని ప్రింట్ చేసేస్తుంది. ఇక్కడ చూస్తే హాయ్ 30 వచ్చేసిందా. ఇది ద బెస్ట్ మెథడ్. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇలా క్రియేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాల్యూ అనేది అసైన్ చేయాలి. ఇన్ కేసు మీకు ఫ్యూచర్లో వాల్యూ వస్తుందంటే కనుక మీరు తప్పకుండా వేర్ కీవర్డ్తో మాత్రమే చేసుకోవాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ పెడదాం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇంటీజర్లో ఉంటుంది కాబట్టి ఇంట్, ఇలానే మీరు క్రియేట్ చేయాలి. ఓకేనా. ఇన్ ఫ్యూచర్ మీరు కనుక యూజ్ చేసుకోవాలనుకుంటే, నాకు ఇప్పుడు తెలుసు, ఐ మీన్ నేమ్ ఏజ్ తెలిసిన తర్వాత నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసింది అనుకోండి. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూస్తే నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నాను చూడండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/7/2001. ఓకే, మీరు ఇక్కడ కూడా ప్రింట్లో కూడా రాసేసాను డేట్ ఆఫ్ బర్త్. నువ్వు రన్ చేద్దాం. రన్ చేసి చూస్తే చూడండి 5/7/2001 వచ్చేసింది. ఏజ్ వచ్చేసింది. హాయ్ అనేది నేమ్ కింద పెట్టాను కాబట్టి నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ 3 ప్రింట్ అయిపోయినాయి. ఓకే గైస్, మీకు ఇక్కడ అర్థమైంది కదా. మనం సింపుల్గా డైరెక్ట్గా ఇలా వాల్యూ ఇచ్చేసి కూడా, ఓకే 1 సెకండ్, వెబ్ ఈజ్ ఈక్వల్ టు www.google.com. ఓకేనా గైస్, ఇలా కూడా ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. ఇంకా డేటా టైప్ గట్ట ఏమీ మెన్షన్ చేయకుండా ఇలా సింపుల్గా కాలన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనం వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. వేర్ కీవర్డ్స్ ఇవి ఏం మెన్షన్ చేయక్కర్లా. ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుందంటే మనం వెబ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ యూజ్ చేయలేదని ఎర్రర్ అయితే ఇండికేట్ చేస్తుంది. సింపుల్ నేను ఇక్కడ వెబ్ అని ఇచ్చేస్తాను. రైట్, రన్ చేస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ www.google.com అనేది వచ్చేసింది నాకు. దట్స్ ఇట్ గైస్, మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒకేసారి మనం మల్టిపుల్ వేరియబుల్స్ అనేది కూడా డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇప్పుడు చూస్తే నాకు ఏజ్, వెబ్ ఒక డేటా టైప్, ఓకేనా, స్ట్రింగ్ 2. నేను 2 సార్లు డిక్లేర్ చేయకుండా ఒకే చోట డిక్లరేషన్ అనేది చేయొచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. సింపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఎట్ ఏ టైప్ మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లరేషన్ ఎలా చేయాలని నేను చూపిస్తాను. చూడండి, డిక్లరేషన్ చెప్తున్నా నేను. అసైన్మెంట్ వాల్యూ అసైన్ చేసి కాకుండా డైరెక్ట్ డిక్లరేషన్ మాత్రమే చెప్తున్నా. మీరు ఇప్పుడు కింద చూస్తే వేర్ కీవర్డ్ యూజ్ చేసుకుంటాం కదా డిక్లేర్ చేయడానికి. నేమ్, సిటీ ఈ 2 వేరియబుల్స్ అని నాకు, అండ్ డేటా టైప్ ఒకసారి మెన్షన్ చేస్తే సరిపోతుంది. మీరు నెక్స్ట్ చూస్తే వేర్ ఏజ్, హైట్, డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ కదా, అది ఒకసారి మెన్షన్ చేస్తే సరిపోతుంది. నేను ఇది మీకు లైవ్లో ఎగ్జాంపుల్ చూపించేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేసి హైట్, ఇవన్నీ తీసేద్దాం, ఇవన్నీ ఓల్డ్ కదా. డిక్లరేషన్ అనేది అయింది. ఇప్పుడు నేను నేమ్ వచ్చేసి సింపుల్గా ధనుష్, అండ్ ధనుష్ సిటీ వచ్చేసి తణుకు అనేద్దాం. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 30, అండ్ హైట్ వచ్చేసి 6. ఓకే, మీరు ఇప్పుడు చూస్తే ఓకే ఇక్కడ ఎర్రర్స్ ఎందుకు చూపిస్తుందంటే మనం కింద యూజ్ చేయాలి కదా, ఎక్కడైనా ఏదైనా పార్ట్లో యూజ్ చేయాలి, లేదంటే మనకి ఎర్రర్స్ జనరేట్ అవుతాయి. రైట్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే నేమ్, సిటీ ఈ 2 వచ్చేసి ఏంటి మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నాయి. రైట్, అర్థమైందా గైస్, ఈ 2 ఒకటే డేటా టైపు. అండ్ 36 ఈ 2 ఇంటీజర్ డేటా టైప్ అని మనకు తెలుసు కదా. మనం ఇక్కడ వేర్ నేమ్ స్ట్రింగ్ అని చెప్పేసి, ఓకేనా, మళ్ళీ కింద లైన్లో వేర్ సిటీ స్ట్రింగ్ అని చెప్పేసి ఇలా 2 సార్లు మెన్షన్ చేయకుండా మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వరకు రిమూవ్ చేసేసి అంతే, కామాతో సపరేట్ చేసుకోండి. ఓకే, వేర్ నేమ్, సిటీ, స్ట్రింగ్ సరిపోయిందా. అన్నిసార్లు మెన్షన్ చేయకుండా ఒకేసారి ఒక లైన్లోనే మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా డిక్లేర్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. నేమ్, సిటీ వచ్చేసి డిస్ట్రిక్ట్ అని కూడా మెన్షన్ చేయొచ్చు మీరు. ఓకే, డిస్ట్రిక్ట్ వచ్చేసి వెస్ట్ గోదావరి. ఓకే, వెస్ట్ గోదావరి. రైట్, డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేస్తున్నా. రైట్, చూడండి సింపుల్గా ఒకసారి ప్రింట్ చేసి చూపించా. చూడండి, ధనుష్ ఏజ్ 30, హైట్ 6, తణుకు, వెస్ట్ గోదావరి. ఓకేనా,
అర్థమైంది గైస్. ఇప్పుడు ఎందుకని మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లరేషన్ అంటే ఈజీగా మనకు ఒకే లైన్లో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఒకేసారి 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తా. అదే మనం సపరేట్గా డిక్లేర్ చేయాలంటే ఇదొక లైన్లో డిక్లేర్ చేయాలి ఇలా, అంతే కదా మనం ఇందాక చెప్పుకున్నట్టు. ఇలాగే కదా మనం క్రియేట్ చేసుకుంటాం 3 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటే. అలా కాకుండా ఒకే లైన్లో ఎలా డిక్లేర్ చేయాలనేది మీకు అర్థమైంది, రైట్ గైస్. అండ్ మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడమే కాదు, అండ్ దానికి వాల్యూస్ అసైన్ చేయడం కూడా సింపుల్. ఇక్కడ వేర్ అని ఇచ్చేసి నేమ్ సిటీ ఇచ్చాం కదా. ఇక్కడ చూడండి ఎట్ ఎ టైం వాల్యూ కూడా 2 అసైన్ చేస్తున్నాయి. ఇక్కడ జాన్ అనేది వెళ్ళి నేమ్కి అసైన్ అవుతుంది, అండ్ న్యూయార్క్ అనేది వెళ్ళి సిటీకి అసైన్ అవుతుంది. ఓకేనా గైస్, సింపుల్. ఇక్కడ కూడా ఏజ్కి వచ్చేసి 30 అనేది అసైన్ అవుతుంది, హైట్కి వచ్చేసి 175 అసైన్ అవుతుంది. నేను ఇది మళ్ళీ అంతా టైప్ చేసి ల్యాగ్ చేయాలనుకోవట్లేదు, మీకు సింపుల్గా చూపించేస్తాను. అండ్ ఇదంతా తీసేద్దాం, రైట్. నేమ్ ఏజ్, సారీ ఏజ్ ఉందా, ఏజ్, హైట్, సిటీ. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను నేమ్ అండ్ సిటీ ఇదంతా వచ్చేసి 1 లైన్లో క్రియేట్ చేసేసా. ఓకేనా, 1 లైన్లో డిక్లరేషన్ అనేది చేసేసా, వేరియబుల్ డిక్లరేషన్. వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏమీ లేదు, వేరియబుల్ని క్రియేట్ చేసి పెడుతున్నాం అండ్ దాంట్లో వాల్యూస్ అసైన్ చేయాలి కదా. జాన్ ఫస్ట్ వచ్చేసి జాన్, ఈ జాన్ ఎవరికి అసైన్ అవుతుంది, నేమ్కి అసైన్ అవుతుంది. ఓకేనా, న్యూయార్క్ అనేది సెకండ్ వాల్యూ కామాతో సపరేట్ అయింది. నా సెకండ్ వాల్యూ వచ్చేసి నా సెకండ్ వేరియబుల్లోకి అసైన్ అవుతుంది. సింపుల్. మళ్ళీ మీకు ఇంకా క్లియర్గా చూడాలంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏజ్ అనేది ఉంది కాబట్టి ఏజ్లో మనకు వచ్చేసి 30 అనేది అసైన్ అయింది. నెక్స్ట్ హైట్లో వచ్చేసి 175 అనేది అసైన్ అయింది. ఓకేనా గైస్, మీకు అర్థమైంది కదా. మల్టిపుల్ వేరియబుల్స్లో మల్టిపుల్ వాల్యూస్ ఎట్ ఎ టైం ఎలా అసైన్ చేయాలన్నది. దట్స్ ఇట్ గైస్, అంతే. అండ్ మర్చిపోయాను, నేను కాన్స్టెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా మీకు. కాన్స్టెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ధనుష్ అని పెట్టుకున్నాను కదా నేమ్. ఈ ధనుష్ అనే పర్సన్ నేమ్ అయితే ఎప్పటికీ మారదు, తన ఉన్నా లేకపోయినా ఎప్పటికీ మారదు. బట్ తను ఉండే ఏరియా మారచ్చు, తన హైట్ మారచ్చు, తన ఏజ్ మారచ్చు. ఓకేనా, నేమ్ అయితే కాన్స్టెంట్గా ఉంటుంది కదా. సింపుల్. ఇలాంటి థింగ్స్ని మనం ఏం చేస్తాం అంటే వేరియబుల్స్ కింద డిక్లేర్ చేయకుండా కాన్స్టెంట్ కీవర్డ్తో కాన్స్టెంట్ కింద డిక్లేర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా గైస్, సింపుల్. మీకు ఎటువంటి తేడా ఉండదు అవుట్పుట్ చూపిస్తా. మీరు ఇక్కడ చూడండి కింద ధనుష్ 30 175 న్యూయార్క్ వచ్చేసిందా. ఓకే, సేమ్ ఇందాక మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అది వచ్చింది. బట్ మీరు ఎప్పుడైనా నేమ్ని మాడిఫై చేయాలనుకుంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ శివ కింద మాడిఫై చేద్దామంటే ఇక్కడ చూడండి అవ్వదు. ఎందుకు అవ్వట్లేదు, మనం ఇది కాన్స్టెంట్ కింద డిక్లేర్ చేయడం వల్ల నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మనం మార్చడానికి ఉండదు. అదే మీరు సిటీ మార్చి చూడండి, సిటీ మారుతుంది. సిటీ వచ్చేసి యుఎస్ఏ. ఇటువంటి ఎర్రర్ జనరేట్ చేయాలి నాకు. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఏజ్ కూడా మారుతుంది, ఏజ్ వచ్చేసి పెరుగుతుంది కాబట్టి 31. ఓకే, అతను హైట్ కూడా మారుస్తున్నా, 180 చేస్తున్నా. ఏదైనా మార్చచ్చు, మీరు హైట్ మార్చచ్చు, ఏజ్ మార్చచ్చు, సిటీ మార్చచ్చు. బట్ నేమ్ అనేది మీరు మార్చలేరు. ఎందుకు మార్చలేరు, ఇక్కడ వచ్చేసి మనం కాన్స్టెంట్ కింద డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి మనం కాన్స్టెంట్ని ఇన్ ఫ్యూచర్ మార్చలేం. ఓకేనా గైస్, మీకు అర్థమైంది కదా. చూడండి, మారిస్తే నాకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, నాకు రన్ అవ్వదు. రన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, బిల్డింగ్ ఎర్రర్స్ అనేది త్రో చేసేసింది. అర్థమైంది కదా, రన్ అయితే అవ్వదు నేమ్ని. అండ్ యాక్చువల్గా కాన్స్టెంట్ ఏ టైంలో యూజ్ చేసుకుంటారంటే ఇలా మనకి పై వాల్యూ తెలుసు కదా, పై వాల్యూ వచ్చేసి 3.14. ఇలా ఏదైనా డిఫాల్ట్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం కాన్స్టెంట్స్ అనేవి డిక్లేర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా గైస్, రైట్. అండ్ ఒకేసారి మల్టిపుల్ కాన్స్టెంట్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం మనం. ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో కాన్స్టెంట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఒకే చోట క్రియేట్ చేసి పెట్టుకోవడానికి వీళ్ళు మనకి ఇలా ప్రొవైడ్ చేశారు. ఎలా అంటే నేను చూపిస్తాను చూడండి. సిఓఎన్ఎస్టీ కాన్స్టెంట్ పెట్టి సింపుల్గా మీరు ఇలా ఓపెన్ బ్రేసెస్ పెట్టేసి మీ వేరియబుల్ నేమ్స్ అన్ని అందులో మెన్షన్ చేసేయచ్చు. ఓకే, పై. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమిద్దాం, సంపేర్ వేర్ అని ఇచ్చేసి, వేర్ కాదు. ఓకే, మీరు కీవర్డ్స్ని ఎప్పుడు వేరియబుల్స్ నేమ్స్ కింద వాడకూడదు. 10. ఓకే,
ఈ రెండు నాకు వచ్చేసి ఏంటి కాన్స్టెంట్స్. ఈ రెండు నేను ఇన్ ఫ్యూచర్ మార్చలేను. మోస్ట్లీ మనం కాన్స్టెంట్స్ అన్ని కలిపేసి ఒక చోటే పెట్టుకుంటాం. అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెడితే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది కదా, కాన్స్టెంట్స్ ఏవో వేరియబుల్స్ ఏవో. అండ్ మోర్ ఓవర్ కాన్స్టెంట్స్ యొక్క వేరియబుల్స్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో ఇస్తారు. లైక్ పిఐ ఇలా క్యాపిటల్స్ ఇస్తారనమాట వేరియబుల్స్ నుంచి డిఫర్ చేసుకోవడానికి. అంటే మ్యాండేటరీ కాదు, బట్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ప్రకారం కాన్స్టెంట్స్ ఎప్పుడు మీకు క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటాయి. ఓకేనా, వన్ సెకండ్. ఇలా కాన్స్టెంట్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ కాన్స్టెంట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఇలా క్రియేట్ చేసుకుంటాం. అండ్ మీరు ఒక కాన్స్టెంట్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ డేటా టైప్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇన్ కేసు మీరు కావాలనుకుంటే చూడండి, డేటా టైప్ కూడా మెన్షన్ చేసినా మాకు ఎటువంటి ఎర్రర్స్ అయితే రావు. దట్స్ ఇట్ గైస్. మీకు వచ్చేసి నేను డిఫరెంట్ డేటా టైప్స్ చెప్పాను, డిఫరెంట్ వేరియబుల్స్ ఎలా డిక్లరేషన్ ఎలా చేసుకోవాలనేది చెప్పాను, అండ్ కాన్స్టెంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చెప్పాను కదా. ఓకే గైస్, ఈ టాపిక్ ఇంతే. లైక్ చేయండి, మర్చిపోయాను చెప్పడం, లైక్స్ అనేది చేయట్లేదు ఎవరు. అండ్ నాతో ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే కనుక కమెంట్స్ కూడా చేయండి కింద. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, మీకు ఇన్ కేస్ ప్రోగ్రామ్లో ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా సరే నాకు కింద కమెంట్ చేయండి, నేను కమెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ టాపిక్తో కలుసుకుందాం.